శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 10వ అధ్యాయంలో ఉన్నామండి. బాబావారి ఎణకవని తెలుసుకుందామండి. మనం ఈవేళ భగవంతుని 6 లక్షణాలు ఉంటాయండి. అవి కీర్తి, ధనము, అభిమానము లేకుండుట, జ్ఞానము, మహిమ, ఔదార్యము. ఈ గుణములన్నీ బాబాలో ఉండి మరి అంతే కదండి. అంటే కీర్తి లేకుండా ధనానికి ఆశపడకుండా, కీర్తి కోసం ఆశపడకుండా ఆయనలో ఉండాల్సింది జ్ఞానము, మహిమ, ఔదార్యము. ఈ గుణాలన్నీ కూడా బాబాలో ఉన్నాయండి. వారి కరుణ అనుగ్రహము అద్భుతములు. వారే కరుణలతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండిరి. వారి ప్రేమతోనే భక్తుల్ని వారి దగ్గరికి చేర్చుకునేవారండి. అంతేగాని ధనం ఆశ చూపించో, గొప్పలు చూపించో ఆయన అలా కదండి. ఆయన ప్రేమతో దగ్గర చేర్చుకునేవారు. వారి మహత్యమును తెలుసుకోగలిగిన శక్తి ఎవరికి గలదు? ఆయన భగవత్ స్వరూపుడు కదా. మరి ఆయన శక్తిని తెలుసుకోగలగాలంటే ఏం చేయాలండి? ఎవరికైనా ఆ శక్తి సరిపోతుందా? ఆయన శక్తి ఎంతో తెలుసుకోవాలంటే వాళ్ళలో కూడా ఆ శక్తి ఉండాలి. భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకుటకు సరస్వతీదేవి కూడా వెలుగు చెందును. ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ఆ సరస్వతి కటాక్షం కూడా మనకు ఉండాలి. ఉంటేనే ఆయన నామాన్ని మనం జపించగలుగుతాం. లేకపోతే సాధ్యమేనండి. భగవత్ స్వరూపుడైన మన సద్గురు సాయినాథుల వారి నామాన్ని జపించాలన్నా సరస్వతి కటాక్షం మనకు ఉండాలి. ఆ యొక్క జ్ఞానము మనకు లేకుండా ఆయన నామాన్ని కూడా ఉచ్చరించలేమండి. బాబా బానిసకు నేను మీకు రుణగ్రస్తుడను, మీ దర్శనము చే నేను తృప్తుడనైతిని. చూడండి ఎంత అణుకువతో ఉండేవారంటే బాబా గారు. అసలు ఎటువంటి దాంట్లోని అహంకారం అనేదే కనిపించకుండా నిరాడంబరత్వంతో బాబాగారు మనకి కనిపించారు. అలాంటి అనుకువ అవన్నీ కూడా మనకున్నాయండి. ఈరోజు లేవు. మీ అశుద్ధంలో నేను ఒక పురుగును, అట్లా ఒకటల నేను ధన్యుడను. ఏమి వారి అణకువ బాబా. ఈ విధంగా మాట్లాడేవారండి బాబాగారు. మరి మనమైతే ఎలా మాట్లాడతామండి? ఆయన అంత అణకువతో ఉండేవారండి. ఈ వాక్యమును ప్రచురించడం ద్వారా బాబాను కించపరిచినని ఎవరైనా నిన్నచో ఈ నా అపరాధమునకు బాబాను క్షమాపణ కోరదను. అంటే ఆయన ఈ రచయిత రాసిన ఆయన ఎంత ఫీల్ అయ్యాడంటేనండి, ఆ వాక్యాన్ని రాయడానికి నేను మళ్ళీ మీకు చెప్పట్లేదు. 10వ అధ్యాయంలో బాబాగారు అణకువ గురించి ఎంత ఇదిలో ఒక పురుగుతో పోల్చారే, ఆ విధంగా పోల్చినందుకు ఆయన ఎంత అంటే అంత అహంకారహీనంగా జీవించారు బాబాగారు. మనల్ని కూడా అలాంటి అహంకారం లేకుండా ఉండమని చెప్పారు. మనం ఈరోజు ఏం చేస్తున్నామండి? చాలా అహంకారంతో, గర్వంతో విరవిగుతున్నాం. మనల్ని ఎవరైనా కొంచెం కించపరిస్తే చాలు, మనం తట్టుకోగలమండి? అసలు మనల్ని ఎవరైనా పట్టగలరా? అస్సలు. మరి అలాంటి ఒకేలా నేను పొరపాటుని అలా పోల్చినందుకు గాను మనం నొప్పి ఇస్తామండి నిజంగానే ఆ విధంగా పోల్చినందుకు. కానీ ఆయన అణకువ గురించి చెప్పేటప్పుడు ఒక చిన్న పురుగుతో పోల్చారు. బాబాగారు అంత అణకువతో ఉండేవారు. మరి బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములను అనుభవించువాని వలె కనపట్టినప్పుడే ఇంద్రియ అనుభవతుల్లో వారికి ఏమాత్రము అభిరుచి ఉండేది కాదు. చూడండి, బాహ్య దృష్టికి ఆయన ఇంద్రియ విషయములను అనుభవించినప్పటికీ, అంటే మానవ రూపంలో ఉన్న మహానుభావుడు మామూలుగా నిత్యకృత్యాలు మానవులు ఎలాగా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించేవారు. ఎందుకు? మానవ దేహంతో వచ్చారు కాబట్టి. మరి అదే అణకువ, అదే ఇది ఎందుకు చూపించారు అంటే
మన కోసం. ఆయన వారిని అసలు నిజంగా వారి రుచి వారికి ఈ ఇంద్రియానుభూతులలో వారికి ఏమాత్రం అభిరుచి ఉండేది కాదు. అసలు ఇంద్రియానుభవములను స్పృహయే వారికి లేకుండెను. ఇంద్రియాలని అంటే మనము ఇంద్రియాలని నిగ్రహించుకోలేమండి, పంచేంద్రియాలని నిగ్రహించుకోలేము. కాబట్టి ఆయన ఆ విధంగా నిగ్రహించుకుని ఉండేవారండి. మహానుభావుడు కదండి మన సద్గురు సాయినాథుల వారు. వారు ప్రపంచమును చూచున్నట్లు కనిపించినను వారికి దాని యందు ఏమాత్రము ఆసక్తి లేకుండెను. మనతో పాటు ప్రపంచంలో జీవిస్తున్నా కూడా ఏమాత్రము ఆయన అనుకుని అటు ఇటు పోని చెప్పకుండా అసలు ఎంత స్థిరంగా ఎంత ప్రేమగా ఉండేవారోనండి బాబాగారు. కామ మన్నచో వారు హనుమంతుని వలె ఎసల్కిత బ్రహ్మచారులు. వారికి దేనియందు మమకారం లేకుండెను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వస్థతము చెందిడి విశ్రాంతి ధామము. 1000 ఏళ్ల వారు విరాకులు, ముక్తులు, పరిపూర్ణులు. దీనిని వివరించుటకొక ఉదాహరణము. చూడండి ఎంత గొప్ప మహానుభావుడు మనకి. అయితే నానావళి గురించి చెప్పుకుందామండి. ఎందుకంటే ఈ కథలో నానావళి చేసిన ప్రవర్తనకి ఆయన ఎటువంటి అహంకారము లేకుండా ఎలాగా చేశారు. షిరిడీలో విచిత్ర పురుషుడు మరొకడు ఉండెను. అతని పేరు నానావళి. అతడు బాబా విషయములను పనులను చక్కబెట్టుచుండేవాడు. ఒకనాడు అతడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె అంటే వారు పెద్ద రాయి మీద కూర్చునేవారండి, ఒక బండరాయి మీద. నానావళి వచ్చి ఏయ్ దిగు అంటాడండి. మామూలుగా అండు ఏదో పెద్ద ఆయన దగ్గర ఒక పనివాడు పనిచేస్తే ఆ యజమాని ఎలాగైతే ఓంకరించి చెప్తాడో ఆ విధంగా ఆయన నానావళి బాబాగారిని అలా అంటాడండి. లేవలసినదే, దానిపై తాను కూర్చుండవలెనని తనకు బుద్ధి పుట్టినదని అనేను. నువ్వు కూర్చున్న ఆసనం పైన నేను కూర్చోవాలి, నువ్వు లేగు అంటాడండి నాన్న. అప్పుడు బాబాగారు చూడండి, వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేశాను. ఆయన కూర్చున్న ఆసనాన్ని ఖాళీ చేసి నానావళికి ఇస్తాడు. అప్పుడు నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చోమని మళ్ళీ గర్జిస్తాడు. ఆ బాబాగారు లేస్తారు, ఆయన్ని కూర్చుంటాడు, ఆయన లేస్తాడు, మళ్ళీ బాబాని కూర్చోమంటాడు. కూర్చోమన్న తర్వాత బాబా తన గద్దెపై కూర్చున్నాడు. నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాను. చూడండి ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు, ఎందుకు ఇలా చేశాడు అంటే బాబా పరీక్ష అండి. అది భగవంతుని యొక్క మనకి చూపించడానికి. ఆయనలోని నానావళి ఏ విధంగా చేశాడు, ఆయన ఎంతటి మహానుభావుడు, ఎంత గొప్ప పురుషుడు, ఎంత భగవత్స్వరూపుడు అయితేనో ఒక వ్యక్తి వచ్చి ఇలాగా ఆయన్ని గర్జించి ఆయన ఆసనం మీద కూర్చున్నాడంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అండి. ఆయనకి ఆ వెనకవకి ఆ ప్రేమకి ఆయన మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ వెళ్ళిపోతాడండి. తన గద్దె మీద నుంచి దిగి పొమ్మనేను. దానిపైన ఇంకొకరు కూర్చుని నన్ను బాబా ఎట్టి అసంతుష్టి వెలుబుచ్చలేదు. బాబాను నానావళి ఎంత ప్రేమించువాడని అతడు బాబా మహాసమాధి చెందిన 13వ నాడు దేహత్యాగము చేసెను. చూడండి ఆయన ఎంత గొప్ప భక్తుడండి నానావళి బాబా గారికి. ఆయన్ని బాబాని ఎంత ప్రేమించేవాడంటే అంత ప్రేమించేవాడండి. అలాంటి మహానుభావుడు ఆయన శరీర త్యాగం చేసిన తర్వాత బాబా గారు ఆయన కూడా 13 రోజులకి ఆయన కూడా దేహత్యాగం చేశాడండి. మహాత్ముల కథాశ్రవణము వారి సాంగత్యమే అతి సులభ మార్గము. మరి బాబాగారి యొక్క అనుకువని ప్రేమని మనము ఈ 10వ అధ్యాయంలో తెలుసుకుంటున్నామండి. మరి మహాత్ముల కథాశ్రవణము వారి సాంగత్యము అతి సులభ మార్గము, అంతే కదా.
సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలత కలవారని తెలియచున్నది. అంతే కదండి. మరి చేయిందని తాను భక్తుల మేలు కొరకే వారు ఆసనములు కానీ యోగాభ్యాసములు కానీ మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలతోనే, అంటే తెలివితేటలను ప్రక్కకు పెట్టి సాయి సాయి అను నామమును మాత్రమే జప్తేందుంచుకోమనిరి. అట్లు చేసినచో వారు సర్వ బంధముల నుండి విముక్తులై స్వతంత్రమును పొందేదరని చెప్పిరి. పంచాగ్నుల నడుమ కూర్చునుట, యాగములు చేయుట, మంత్రజపములు చేయుట, అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తము కావు. ఆలోచించుటే మనస్సు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనను ఉండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయంలో జ్ఞప్తి తెచ్చినచో దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇదే వారిని జ్ఞప్తి అందించుకొనుట సహజమైన మార్గము. ఇదే వారి పూజయు కీర్తనము. చూడండి, బాబా యొక్క అనకోని ఆయన చూడండి, తమ భక్తుల మేలు కొరకే వారు ఆసనములు కానీ యోగాభ్యాసములు కానీ మంత్రోపదాసములు కానీ ఏనాడని ఇచ్చారండి? ఇవ్వలేదండి బాబా గారు. తెలివితేటలు పక్కకు పెట్టి సాయి సాయి అన్న నామమును మాత్రమే జపించు, ఆ నామాన్ని మాత్రమే జపించు. ఇంకే మంత్రాలు తంత్రాలు ఎందుకంటేనండి మన మానవ జన్మలోని అక్కడ ఏ మంత్రాలన్నా ఏ తంత్రాలన్నా జరిగినాయి అనుకోండి, ఆహా ఓహో అంటామండి. కానీ బాబా గారు దానికి ఆకర్షితులైపోయి భక్తులు, ఈ బిడ్డలు చెడిపోతారని చెప్పి ఆయనకి ఏది సాధ్యం కాదండి, ఏది సాధ్యం కాదని చెప్పండి, అన్నీ సాధ్యమే ఆయనకి. కానీ అలాంటి మంత్రాలు తంత్రాలు అటువంటి వాటి కాకుండా నిరంతర భగవన్నామస్మరణతోనే మీరు సాయి సాయి అనే నామాన్ని జపిస్తూ ఉండండి. దానివల్ల మనకి అన్నీ వచ్చేస్తాయండి. దేనికి మనం చింతించాల్సిన అవసరం లేదు. చూడండి, అయితే మంత్రజపము చేయట అష్టాంగ యోగం మొదలగునవి బ్రాహ్మణులకే సాధ్యమవుతుంది. ఫస్ట్ నుంచి కూడా బ్రాహ్మణులు అంటే వాళ్ళు మంత్రాలు ఇవన్నీ యోగాభ్యాసాలు అన్నీ చేస్తూ ఉంటారు. అందుకనే దైవ ముందు వాళ్ళు పూజలు అన్ని వ్రతాలు చేయగలుగుతారు. కానీ ఇతరులు చేయలేరు కదండి. కానీ మనస్సు యొక్క పని అది ఆలోచించకుండా యొక్క నిమిషమైనను ఉండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయము జప్తి తెచ్చినచో దానినే చింతించుచున్నాను. అంతే కదండి. మనం ఏం చేస్తాము, ఏదైనా స్వతంత్రము పొందేదరని చెప్పిరి. పంచాగ్నుల నడుమ కూర్చునుట, యాగములు చేయుట, మంత్రజపము చేయుట, అష్టాంగ యోగం మొదలగునవి అక్కర్లేదండి. మనకి భగవన్ నామస్మరణతో, బాబా నామస్మరణతోనే మనము అన్నీ చేస్తున్నట్టే, అసలు ఇవన్నీ పొందుతున్నట్టే. దానికి బ్రాహ్మణులే అవ్వక్కర్లేదండి. ప్రతి జాతి వాళ్ళు కూడా భగవన్నామస్మరణ చేయడం వల్ల మనం కూడా ఆ ముక్తిని పొందుతాము. మరి అలా మనము సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిని. ఇదియే వారిని జప్తి అందించుకొనుట సహజమైన మార్గము. మనం ఎప్పుడూ నిరంతరము భగవన్నామస్మరణతో సాయి సాయి నామముతో ఆయన్ని నిరంతరము మనసు నిండుగా ధ్యానిస్తూ ఉంటే మనకి ఇంకే బాధ భయము ఏమీ ఉండదండి. చక్కగా హ్యాపీగా ఉంటాము. ఆయన గురించి పాడిన పాటలు వింటూ ఆయన నామస్మరణ చేసుకుంటూ చక్కగా మనం కూడా హ్యాపీగా ఉందామండి. నిన్న కూడా చెప్పుకున్నాము. అలాగే 10వ అధ్యాయము రేపు కలుసుకుని కతిమది కంప్లీట్ చేసుకుందామండి. సాయిరామండి.